చూసే ఉంటారు, తెలుగుదేశం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు, అలాగే భీమిలి ఎంపీ అవంతి శ్రీనివాస్ గారు వైసీపీలో చేరడం జరిగింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏముంది, అవకాశం వాళ్ళు చూసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నాడు. ఏంటి చేసినా వాళ్ళు ఎవరి అవకాశం వాళ్ళు చూసుకుంటున్నారు. పెన్షన్లు ఏంటి, పింఛన్లు ఏంటి, లేని వాళ్ళకి ఇళ్ళు ఏంటి, ఏంటి ఆరోగ్యశ్రీ మీద డబ్బులు ఏంటి, ఎవరన్నా ఆపరేషన్ చేసుకొని ప్రైవేటుగా డబ్బు పెట్టుకున్నా డబ్బులు ఇస్తున్నారు. బాగానే చేస్తున్నారు. అంటే ఎందుకు అసలు మారాల్సి వచ్చిందంటారు? అవకాశవాదులు, రాజకీయ నాయకులు అవకాశవాదులు అంతే. ఓట్లు వేసేవాళ్ళు పిచ్చవాళ్ళు. ఇప్పుడు మేము ఒకళ్ళు ఎమ్మటుండి ఓటేస్తే వాళ్ళు అవకాశంగా వెళ్ళిపోతున్నారు, అవతలకి వెళ్ళిపోతున్నారు. వేసినవాడు పిచ్చవాడు. అది సీటు అవకాశం ఉంటే ఇస్తారు. అవకాశం నువ్వు 5 ఏళ్ళు నువ్వు పరిపాలన చేసి దాంట్లో ఉండి అన్నీ అనుభవించి నువ్వు వెళ్ళిపోయావంటే ఇవాళ నిన్ను ఏమనుకుంటారు? ఇలాంటి నాయకులు పార్టీని వేయటం వల్ల తెలుగుదేశానికి ఎలాంటి నష్టం రాదంటారా? ఏమీ నష్టం రాదు. గ్యారెంటీగా తెలుగుదేశం గెలిచింది. అంటే వాళ్ళు పార్టీ మారడం మంచిది అనుకుంటున్నారా, లేదంటే మంచిది కాదనుకుంటున్నారా? మంచిదేనండి. పార్టీ ఎంత మారుతారు కదా. తెలుగుదేశం నుంచి బయటకు వచ్చారు కదా, దానివల్ల తెలుగుదేశానికి నష్టం కలుగుతుందంటారా, నష్టం కలగదంటారా? మన నష్టం ఏం లేదు, బాగానే ఉంది. భయం అంటే మరి వాళ్ళకి ఏముండయో ఏంటనేది మనకు తెలియదు కదండి. మరి అందులో నుంచి ఇందులోకి వచ్చాడంటే మరి ఆ పరిపాలన బాగుందో ఈ పరిపాలన కొద్ది ఇది బాగుంటుందోనని ఇది అయ్యి ఉండొచ్చు. కోరిన చోట సీట్ ఇవ్వనన్నారు, అందుకనే పార్టీని వీడారు అని చెప్తున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇవన్నీ మనకి తెలిసిన విషయాలు కాదండి. మనం ఎంతవరకు సేలోకి వెళ్తాం, చదిపోతే అనుకోని సేలోకి వెళ్ళి చాకరీ చేసుకోవడం, ఇంటికి రావడం. ఆ తెలుగుదేశానికి ఎలాంటి నష్టం కలగదంటారా? ఆ నష్టమే కలుగుద్ది కదా. మరి అంటే ఏ విధంగా? మరి వీళ్ళందరూ ఉండేవాళ్ళు అందరూ ఇందులోకి వస్తున్నారు కదా, వచ్చేసరికి మరి తెలుగుదేశం పలసపడిపోద్దిగా. మరి ఈ జగన్కేమో మెజార్టీగా ఉంటుందిగా. వీళ్ళందరూ మరి నువ్వు నేను ముగ్గురం కలిసి 3 వేసాము అనుకో, మరి ఒక్కడే ఏం చేస్తాడు, చేయలేడుగా. 3 ఉంటే 1 మెజార్టీ అవుద్దిగా. ఆయన ఈసారి అట్టని జగన్ అన్న గ్యారెంటీ. ఎవరి అవకాశం గురించి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎవరి లాభం వాళ్ళది. వాళ్ళ మంచికి రోజులు లేవు, చెడుకి రోజులు ఎక్కువ. అందుకంటే చెప్పేది ఏముంటుంది? ఎవరి లాభం వాళ్ళది. ఎవరు వచ్చినా దేశాన్ని బాగు చేసేలేదు. ఎవరు జేబులు వాళ్ళు దింపుకుంటమే. కాకపోతే చంద్రబాబు నాయుడు మైండ్ మంచిది, పరిపాలిస్తాడు. అది తినేది తినంది అది వేరే సంగతి. తినొచ్చు, తిన్నా కాకపోతే దేశాన్ని పరిపాలిస్తాడు. అది అంటే వీళ్ళిద్దరే కాకుండా ఇంకా భారీగా వలసలు ఉంటాయి వైసీపీలోకి అని చెప్పుకొస్తున్నారు. దానివల్ల అందులో ఎంతవరకు నిజం ఉందండి? అటు వెళ్తూ ఉంటారు, ఇటు వెళ్తూ ఉంటారు. ఇటు ఇక్కడ రాకపోతే అటు వెళ్తారు, అటు ఇక్కడ రాకపోతే ఇటు వస్తారు. స్వార్థం అంతా ఏముంది, తెలియదు ఏముంది. అది అంటే 2 నెలలు 3 నెలలు కూడా టైం లేదు. ఇలాంటి టైంలో పార్టీ మారడం వల్ల నెలనాళ్ళు మళ్ళీ రేపు పొద్దున ఇటు రావచ్చు. అటు ఏమనంటే మళ్ళీ ఇటు వస్తారు. ఇటు 1 కోటి బారైతే ఇటు వస్తారు. అటు మళ్ళీ 2 కోట్లు అంటే అటు పోతూ ఉంటారు. ఇంకా మామూలుగా. అంటే ఇలాంటి టైంలో, అంటే ఎలక్షన్ దగ్గరికి వస్తేనే ఇలాంటి టైంలో పార్టీ మారడం వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం రాదంటారా? పార్టీలో టీడీపీలో ఇన్నాళ్ళు 5 ఏళ్ళు ఉండి ఇలాంటి టైంలో పార్టీలోంచి బయటకు వచ్చారు. మరి ఇలాంటి దీనివల్ల టీడీపీకి నష్టం ఉండదు? వాళ్ళకి ఎన్నో మన సరదలు ఉంటాయి. అయ్యేమో అంత లోతు మనకు తెలీదు. మన సరదలు మనం వెళ్తూ ఉంటాం. పార్టీ పోతే బదులు అటు ఏమైనా కుదురుద్దని వెళ్తూ ఉంటారు. అంతకంటే ఇంకేముంటుంది? అంతే. వాళ్ళిద్దరు పోయినందువల్ల టీడీపీకి ఏమి నష్టం లేదు. అటుంటే కప్ప దూకుడు వాళ్ళు వెళ్ళిపోవడం మంచిది. ఉండేవాడు ఎవడో స్టాండర్డ్గా ఉంటాడు, చేసేవాడు గెలుస్తాడు రేపు. అందుకని ఇట్లా ఎవడు ప్రజలు అటుంటే వాళ్ళు నమ్మరు. అందుకని వాళ్ళు అక్కడ పోవడం ఇక్కడ పోయి 2 పోగొట్టుకుని ఊరిని పోగొడతారు. నాకు తెలిసి మట్టుకు అది. అంటే వీళ్ళిద్దరే కాకుండా ఇంకా భారీగా కూడా టీడీపీ నాయకులు వైసీపీలు చేరే అవకాశం ఉంది. ఎవడు పోరు, పోయేవాడు కూడా డబ్బులు కాకపోయాడు, లేకపోతే రకరకాలుగా వాళ్ళకి ఇక్కడ పనులు జరగకపోవడమే. కానీ టీడీపీలో స్టాండర్డ్గా నిశ్చయంగా ఉన్నాడు, ఎవడు పోడు. టీడీపీ ఖాయంగా గెలుస్తుంది. ఇప్పుడు వెళ్ళిన వీళ్ళిద్దరు కూడా ఎందుకు పార్టీ మారారు అనుకుంటున్నారు? చెప్పలేదు. స్వార్థపరులు రేపు దాంట్లో కూడా ఉండరు, ఇంకో దాంట్లో పోతారు. ఇక జన్మ అంతే. అది నా తెలిసిన మట్టుకి. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇంతకు ప్రజలు నమ్మరు, ఓట్లు వేయరు. ఏదో 10 మంది 5 మంది అయితే ఉండొచ్చు, కానీ ఆ జీవితం కాళ్ళు పోగొట్టుకోవడమే. స్టాండర్డ్గా ఉండాలి. రకమ్మకి ఏ తిన్నా కానీ పార్టీని నమ్ముకోవాలి, పార్టీని ఉండాలి. ఏదో పోయిన తర్వాత బురదాటం ఈ పద్ధతి కాదు. ఎవడో నమ్మడు మోసం చేస్తే. అంటే వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ ఇస్తున్న వాళ్ళు స్వార్థం కోసమే. వైసీపీ ఎక్కడ ఉంది? వైసీపీ లేదు, గీసీపీ లేదు. బాబు వచ్చిన తర్వాత దాకరా వాళ్ళకి 10,000 ఇచ్చిన తర్వాత మొత్తం అంతా తిరగబడిపోయింది. ఇక ఏది రాదు. దాదాపు 170 సీట్లు 15 పోయినా కానీ మిగతా 150 160 సీట్లు బాబుకి వస్తాయి. ఆయన మాకు తెలియదండి.
మాకు బోడే ప్రసాదే మాకు ఆయన నెంబర్ 1 క్యాండిడేట్ నెంబర్ 1గా చేస్తున్నాడు మాకు కావాల్సింది ఆయనే అది సంగతి టీడీపీ వాళ్ళు వైసీపీలో చేరతారని చెప్పి వాళ్ళే అంతా దొంగల వాళ్ళు ఇక్కడ చల్లగా అక్కడ చేరతాం తప్ప అంతకన్నా రెండోది ఏం లేదు ఎట్టకు ఓడిపోతామని సంగతి ఎలా తెలుసు అందుకే దాంట్లో దిగుతున్నారు అది ఓడిపోయి పడితే అందరికీ తెలుసు దాని గురించి ఇంకే చెప్పేది ఏమన్నా ఆడ అదెంగే పార్టీ గురించి అంటే ఇలాంటి టైంలో ఎలక్షన్ త్వరలో రాబోతున్నాయి 2 నెలలు 3 నెలలు కూడా మరి ఇలాంటి టైంలో పార్టీని వదిలితే పార్టీకి నష్టం కాదంటారా బే పార్టీకి మా పార్టీకి టీడీపీకి నష్టం లేదు ఈ ఇద్దరు ఈ దొంగలు దింగితే మంచిది వీళ్ళు ఎప్పుడైనా దింగేవాళ్ళే వాడి గురించి మనకు అనవసరం అది సంగతి అభిప్రాయాలు ఉందండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి పనితీరు విధానం మరి ప్రజల్లో వెళ్ళే సంక్షేమ పథకాలు కానీ మరి రాష్ట్ర పనితీరు పరిపాలనలు కానీ ఏదైనా చిన్న మరి మనలో ఏదన్నా నాయకత్వంలో చిన్న ఏదైనా సీటు మాకు రాలేదు అనేది మాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదనే అనుమానాలతో ప్రతిపక్షంలో చేరడానికి వాళ్ళు ఏదో లబ్ధి పెట్టి మబ్బు పెట్టి కుల రాజకీయాల్లో పెట్టి ఈ వైసీపీ మరి ఇలా చేస్తూ ఉంది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనితీరు కానీ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసే విధానం మరి ఈ రాజకీయ మరి మనకి రాష్ట్రానికి నరేంద్ర మోడీ చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో కానీ మరి రాష్ట్రంలో కానీ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చినా కానీ మరి పట్టిసీమ ప్రాజెక్టులో కానీ మరి ఇటు ఫ్లైఓవర్లో కానీ అన్ని విధాలా కూడా మనకి రాష్ట్రానికి అన్యాయం చేసింది నరేంద్ర మోడీ గారు. ఈ విధానంలో మనకి రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని మనం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పార్టీలు మారడం అనేది చాలా గ్రామాల్లో ఉన్నాయి. ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పార్టీ వాళ్ళే కండవాళ్ళు కప్పుకుని మా పార్టీలో 10 మంది చేరారు 50 మంది చేరారు అంటున్నారు. అది ఎక్కడ అది నమ్మగానే నిజం నమ్మలేని ఎవరు నమ్మటానికి వీళ్ళు జనాలు లేరు. ఆ పార్టీలో కండవాళ్ళు కప్పుకుని చిన్న మీటింగ్లు పెట్టాం పార్టీ మారారు అన్నారు. స్వచ్ఛందంగా పార్టీలో తెలుగుదేశం పార్టీ పుట్టిన నుంచి సంక్షేమ పథకాలు కానీ నిరుపేదలకు కానీ మరి పార్టీ మారారు, ఆ ఎమ్మెల్యే మారాడు, ఏమైనా సోషల్ మీడియాలో మారితే మారచ్చు. ఏ పార్టీలో అయినా అభివృద్ధి అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో దాదాపు 20 గంటలు కష్టపడి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి తీసుకొస్తాకి ఎంత కష్టపడుతున్నారో ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు మరి ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉందని మరి మనందరికీ తెలిసిందే. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ పార్టీ మారారు ఈ పార్టీ మారారు మనం చెప్పుకోవడం కంటే కూడా అస్సలుగా స్వయశక్తిగా అంటే వీళ్ళిద్దరు కాకుండా ఇంకా భారీగా కూడా టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఉంటాయని చెప్తున్నారు కదా. వలసలు అంటున్నారండి సోషల్ మీడియాలో వాళ్ళే పెట్టుకుని పోస్టులు పెట్టుకుని వలసలు ఉంటాయి అంటారు. ఇవన్నీ ఇప్పుడు ఆ లెక్కేసుకుంటే మరి ఇప్పటి వరకు చేరిన ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో ఎంతమంది చేరారో లెక్కేసుకోండి. ఆ పార్టీలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చూసి మరి ఎంతమంది ఎమ్మెల్యేలు చేరారంటే ఇప్పుడేదో చేరుతున్నారంటే చిన్న నాయకులు చేరితే చేరవచ్చు. దానికి ఎంతమంది చేరినా కానీ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఈ రాష్ట్ర అభివృద్ధి చేయాలంటే ఆయనకే సాధ్యం అవుతుందని నేను తెలియపరుస్తున్నానండి. దీనివల్ల తెలుగుదేశానికి ఎలాంటి నష్టం చేకూరే అవకాశం లేదంటారా? నష్టం ఉంటాకండి. 16,000 లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధిలో తీసుకొస్తున్నారో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాదాపు మరి పెన్షన్లు చూసుకుంటే 200 రూపాయల దాన్ని మరి 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు చేశారు. సీసీ రోడ్లు కానీ ఎన్ని వేల కిలోమీటర్లు వేశారు, సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ. మరి అదివరకు కరెంట్ ఉండేది కాదు, 24 గంటల కరెంట్ కానీ పట్టిసీమ పోరాటం కానీ రైతులకు నీళ్లు కానీ 4-3 జిల్లాలకు రైతులకు నీళ్లు. ఏ సంక్షేమ పథకాల్లో పెట్టిన కాడి నుంచి చనిపోయే వరకు సంక్షేమ పథకం పెట్టాడు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. ఏ నాయకుడు చూసినా ఏ ప్రతిపక్ష నాయకులు చూసినా మరి చూసుకుంటే అభివృద్ధి ఎంత జరిగింది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో జరగదో తెలుసు. లోటు బడ్జెట్లో ఉండగానే మరి తెలంగాణ ధనిక రాష్ట్రం మనది లో బడ్జెట్లో ఉండగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసే విధానం మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, నిత్యం ప్రజలు ఉన్నారు. రాష్ట్రంలోనే 3వ అభ్యర్థిగా 32,000 మెజార్టీ వచ్చిందంటే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మరి రాష్ట్రంలో కార్యకర్తలు కానీ పార్టీ కానీ అంత బలోపేతంగా చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈరోజు ఆ సర్వే ఈ సర్వే అని పెట్టి మరి చెప్తున్నారు. ఎన్ని వలసలు వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారి పనితీరు బేస్గా ఉంటుందండి. రాష్ట్రానికి మాత్రం
ప్రజల్లో కూడా మీరు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఎలక్షను దగ్గరలోకి వచ్చినా కానీ ఈ చేర్పు మార్పులు వలసలు అనేవి వెళ్తానంటే చిన్న చిన్న అలా అక్కి చూసుకుంటే ఎంతోమంది నాయకులు మేధావులు కూడా మరి తెలుగుదేశం పార్టీలో చేరి కూడా ఉన్నారు. దానికి మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందని చెప్పగలుగుతున్నామండి.